ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఎందుకో తెలుసా? అరే 10th క్లాస్ చదివిన నువ్వు ఉప ముఖ్యమంత్రి అయితే జడ్జి చదివిన నేను ఉప ముఖ్యమంత్రి అవడానికి తప్పే ఉంటుందయ్యా. ఆగు ఆగు అక్కడ ఆగు. జడ్జి చదవడం ఏంట్రా? జడ్జి చదవడం ఏంట్రా? ఇక్కడే తెలిసిపోతుంది నువ్వు ఏం చదివావు, ఏం దొంగ సర్టిఫికెట్లు పెట్టావా, ఏంట్రా అది జడ్జి చదివావా? అరే పిచ్చనా కొడక, జడ్జి చదవడం అంటూ ఉండదురా బాబు. జడ్జి చదవడం ఎవడైనా కమెంట్ చేసి చెప్పండి ఈ జడ్జి చదవడం అంటే ఏంటి అని చెప్పి. అండ్ సరే వీడిది ఇలా పెడితే వీడికి ఎలివేషన్లు ఇస్తూ ఆ ప్రశ్నగాడు మాట్లాడతాడు. వాడేవాడు పిచ్చల కురి వాడంటాడు, శ్రవణ్ కోటేస్తే భయం. ఎవడికి భయం, దేనికి భయం? వీడు పెద్ద కోటేసి ఏం చేస్తాడు, ఏం చేస్తాడు, ఏం చేస్తాడు? ఏం పెద్ద పీకుడు కాడా వీడు? ఎవరికి భయం, భయాలు ఎవరికి లేవమ్మా. నీకు గుద్దలో భయం. నీకు దమ్ముంటే నేను ఆల్రెడీ ఛాలెంజ్ విసిరా కదరా. చూసుంటావుగా వీడియో, చూసే ఉంటావు, రిప్లై ఇవ్వవు. సరే వీళ్ళది ఇక్కడ పెడితే ఇంకొకటి ఎవడో వీడి పేరు కూడా నాకు తెలియదు. కొంచెం ఘాటుగా మూటిగా సూటి నా ఇంటికి కూడా పీకరు, ఇంటికి కూడా పీకరు అని చెప్తున్నా. నాకు కూడా మస్తుంది లోపల. ఆ మాల మాదిగులను రెచ్చగొట్టి ఒక్కొక్కని ఊచకొత్త ఇంతరా నాకు అర్థం కాదు. మీరంతా మా ముందరా అన్నలమై తుపాకులు పట్టుకున్న గన్నులు పట్టుకున్నది మేమే. ఫ్యాక్షనిజంలో తలలు నరికినటువంటి ఫ్యాక్షనిస్టులం మేమే. వీడు అంటాడు, వీడు ప్రోత్సహిస్తాడు మళ్ళీ నెక్సలిజం రావాలారా నీకు? అంటే మాలా మాదిగుల్ని రెచ్చగొట్టడం నీకు 2 సెకండ్లు పని. వాళ్ళు ఏమి పొప్పెట్లు అనుకున్నావా, రోబోట్లు అనుకున్నావా? నీ కింద పనిచేసే కూలీలు అనుకున్నావా వాళ్ళని? కొడక్క గుర్తుపెట్టుకో, ఎవరిని ఎవడు రెచ్చగొట్టడు. అండ్ అది కూడా ఎవరి మీద పంపుతావరా నువ్వు? తలలు కోస్తావా, తలలు నరుకుతావా? ఐ అర్జ్ డిప్యూటీ సీఎం గారికి లేదా హోమ్ మినిస్టర్ గారికి, ఇటు తెలంగాణలో ఉంటే తెలంగాణ హోమ్ మినిస్టర్కి, లేదా ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్కి ఐ అర్జ్ టేక్ అన్ యాక్షన్. ఈస్ క్లియర్లీ థ్రెటనింగ్ ద సొసైటీ. రెచ్చగొడతావా, నెక్సలిజం ప్రోత్సహిస్తున్నావా నువ్వు? మళ్ళీ గన్లు పడతాము, అది పడతా. ఏంట్రా మీరు పట్టేది గన్లు? ఆ గన్లు విడిపించింది ఎవర్రా? ఏదో టీటీలు అడక్కు. నువ్వు ఖురాన్ చదివింటే, నువ్వు కాన్స్టిట్యూషన్ చదివింటే ఇలా మాట్లాడేవాడివి కాదు. నువ్వు అది ఏమంటారు దాన్ని, మాట వరుస చదివావు అంతే. దాంట్లో ఉన్న తత్వాన్ని తెలుసుకోలేదు నువ్వు. నీకేదో స్టేజ్ ఇచ్చారు, మైక్ ఇచ్చారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగుడే. ప్రతి ఒక్కడు పెద్ద తురుంకాన్న కొడుకులేనమ్మ, భగత్ సింగ్లు. ఏంద్రా ఇది మనకి.